నువ్వు పెట్టి వచ్చేసావు, చేయి పట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇట్లే నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే బాగోతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడా వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరే లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమే. ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే మేము చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్మం, మా నాయన చెప్పినా నమ్మం, మీ వాళ్ళు చెప్పినా నమ్మం, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్మవు. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తాను. ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేమన్నా ధర్మసత్రమా? ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా మహి? అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో. రాజా, రాజా. ఏంటి మహి? ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? చిచి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీ ఒంట్లో బాగలేదు కదా, మందులు తీసుకురావడం వెళ్తున్నాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. ఇదేం టైటానిక్ షిప్ కాదు తల్లి, ఇది ఉందే ఇంత. నువ్వంత ఊపితే డేంజర్, తర్వాత నువ్వు కింద పడతావు, నేను మునిగిపోతా. కూర్చో తల్లి, కూర్చో. రిస్క్ ఎందుకు, కూర్చోమ్మా ప్లీజ్. ఏంటిది? పని చేయడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు, మునగడానికి లేదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు మహి. నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి? ఉండు మహి, ప్లీజ్ మహి. అయితే నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను మహి. ఏది అడిగితే అది ఇస్తావా? ఇస్తాను మహి, చెప్పు. అయితే ఇవ్వు, ఇప్పుడే, ఇక్కడే. జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది, వద్దా? మొద్దు. ఇప్పుడు
ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికొచ్చింది. నేనంటే మహాప్రాణం దీనికి. నేనెక్కడికెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు. నీకు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను. తీసుకో. తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి. మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? బాబు చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు 4 రోజుల కింద ఇచ్చింది. కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. తాళం ఎదరా కొట్టంపేస్తాను. టాలెంట్ ఉండాలి, టాలెంట్. బాబా పొద్దున్నే మనం గౌన్ కొట్టుకొచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. మాట మాటగా గుర్తొచ్చుకుని ఆడకు బావా. అయితే కూడా నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి. నేను అనాథని. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడం మీద గోల్డ్ గిల్టు అండి. నో మనీ నో గోల్డ్. వై లివ్ కొడికాల్ బయటెట్టి హెల్పా. అదేంటండి, ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా. నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 మిగతా నువ్వు లేకపోతే పంపించారమ్మా. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి. శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిందెని అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి, వెళ్ళమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కదా నీకు? వెళ్ళు. మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన అడిగి వెళ్ళి. లేవటమా? లేచాయంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు.
ఏమైంది బావా? అబ్బా! ఏమైంది బావా? అయిపోయింది బావా, ఆ? అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా ఇది, లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసావా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గెంటేసి తప్పు చేశాను. సంథింగ్ ఇంగ్లీష్ తన జీవితంలో బాగా సుఖపడాలి. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి, తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. జంగిల్. అందుకే బాబా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటికి పంపించేశాడు. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా. అదిగో ఆ రాళ్లలో కనిపించట్లేదు, రాళ్ళల్లో. అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. కనిపిస్తుంది. చూడరా బాబా, ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా. అయ్యో, నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అయ్యా, నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి. ఏంటమ్మా అక్కడ నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై, నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. మహి, ఈ రోజు నుంచి నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా అడుగు. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే అంతే. ఏది ఒకసారి వెయ్యి. అది చాలా పనులు ఉన్నాయి బావా. ఏమైందిరా? ఎంతకాలం నువ్వు దొంగనాయాలని అనుకున్నాను. నేను ఇంత గొప్ప ప్రేమికున్నానని ఇవాళ తెలిసింది బావా. లేరా బావా, లవ్వా బొంగ. ఇందాక ఏదో దేవత ఎక్కడో వాసిందన్నో. అదో పెద్ద జమీందారు కూతుర్రా. జమీందారు కూతురా? బయట నాటకం అంతా దీనికా? దాన్ని కిడ్నాప్ చేసేవని బెదిరించో 50 లక్షల దాకా దొబ్బేయచ్చు. అయితే ఎందుకు వెయిటింగ్? కాళ్ళు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కెచ్ చేస్తాగా. ఖ అంటే కోటి. కాఫీ. మధ్యాహ్నం 3ంటికి లేచి నీకు కాఫీ బెడ్డు మీద. ఇక్కడ ఎంత ఫోర్స్ దొబ్బుతూ ఉంటే మీ ఇంట్లో ఎలా ఉంటావు? చేస్తున్నానండి కాఫీ. అబ్బో, మహి ఇక్కడున్నావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో కాఫీ. ఫీల్ అయ్యావా? చిచి, బాలేదానివే మహి. అయితే స్నానానికి నీళ్ళు పెట్టి. ఎక్కడికి పోయినట్టిది? కొంపదిలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా?
కొత్తంలో గేదెరిసినట్టు అరుస్తున్నావు? లాభాన్ని గడిపే నష్టాలు గడిపే, అది పోతే మనకే కదా లాభం. పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి ఎక్కడికి వెళ్ళావు? ఆయాకు ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మా ఇంత గుట్టు చెడి నాడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు? ఆపండి. బీరువాలో 10,000 తగ్గాయి, నువ్వు తీసావా? తీసాను మాయా. ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పు వెళ్ళాలిగా, నాన్నని అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు రుద్దుడు ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులకు ఉంటాయా నాయకు ఇచ్చాను మాయా. ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను. అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న మొక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి 4,000 అయింది అయ్యా అని అడుకోవాల్సిందే. అంతవరకు రానిస్తే కదా. అన్న మనం బెంచ్ అనుకున్నాం. అట్లాగేరా. కాపాడండి. నాదా గినాదా అని అంత కలరింగ్ ఇచ్చిందిరా బావా. 10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. ఈ కొత్త కమాలు కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మన మహారాణి గారేరి? ఎన్నిసార్లు చెప్పాను నీకు డిస్టర్బ్ చేయొద్దని? పొద్దున్నే వచ్చేస్తావు ఏదో మొహం వేసుకొని, ఏదో మొహని ఏదో మొహం. పో బయటికి. ఛీ! ఈ ఆస్తంతా అమ్మాయిదేనట. వాళ్ళ తాత పోయిన కాడి నుంచి వీళ్ళందరూ దొబ్బి తింటూ ఆ అమ్మాయిని హింసపడుతున్నారంట బావా. సతీ, 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 ఎప్పుడొచ్చావు? రాజా ఎక్కడ? రాజా బాంబే లేడు, బాంబే. ఎలా ఉన్నానో చూసిరమ్మని పంపించాడా? నాకు తెలుసు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. ఎక్కడికి వచ్చావే? వచ్చి బాత్రూమ్ కడుగు. వస్తున్నానత్తయ్య. ఏం పర్వాలేదు సతీ, ఈ కష్టాలన్నీ రాజా వచ్చే వరకే కదా. అంటే వాడు మాట తప్పడు సతీ. వస్తానని నాకు కొట్టేశాడు. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు.
నువ్వే ఇంతున్నావు, నువ్వు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తావా? ఆ? ఓసే మహి, ఎక్కడికి వచ్చావే? కాఫీ తీసుకురా. వస్తున్నాను అత్తయ్య. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అబ్బో సిగ్గే. అమ్మకి భయపడి వెళ్తున్నావు గాని నేనంటే ఇష్టమేగా. చెప్పు, తొందరగా వచ్చే. మా అన్నలం గారి ఫ్యామిలీ ఏం తీసుకుంటారో మా ఫ్యామిలీ కూడా సేమ్ టు సేమ్. కక్కుర్తి కాకపోతే నెత్తిరేసుకుని కట్టుకుపోతావేట్రా? అన్నలం గారు, ముసలోడి ఆస్తి చెరిసగమని ముందే అనుకున్నాం కాబట్టి రాలిని ఇంటికైనా సరే మీకు సగం నాకు సగం. అబ్బబ్బబ్బా, ఆపండి మీ గొడవ. చూడవయ్యా, ఇంకా ఏ వెరైటీస్ లేవా నీ దగ్గర? అన్నీ చూపించాను. సిగ్గు బిళ్ళలాంటి ఏ ఉంటాయి కదండి. అవును, విత్ డైమండ్స్. ఆ సూట్ కేసులో ఏమున్నాయి చూపించండి. అలాగేనమ్మా. అమ్మా, ఇది చాలా అరుదుగా దొరికే వజ్రం. ఇది దొరికితే తన మనవరాలకు తెచ్చిమ్మని బతికొండగా పెద్ద ఆయన గారు చెప్పారు. ఒకసారి అమ్మాయి గారిని పిలిపించండి అమ్మా. నాకు టైం అవుతుందండి. ఇదిగో అమ్మాయి, వెళ్ళి ఒకసారి అమ్మాయి గారిని రమ్మని చెప్పు. కాఫీ సాసర్లో వలకూడదని నీకెన్నిసార్లు చెప్పానే? నువ్వు జమీందారు మనవరాలు అయితే నాకేంటే? ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వినాలి. వెళ్ళా. నువ్వెంత ఎదిగిపోయి నన్ను తీసుకెళ్తావన్న ఆశతోనే బతుకుతున్నాను.